ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కొత్త వివాదం మొదలవబోతోందా? నీటికి సంబంధించిన వివాదమా ఇది అంటే అవుననే చెప్పాలి. గోదావరి బనకచెర్ల లింకింగ్ ప్రాజెక్ట్. అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్? మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కొన్ని నదులు పారుతుంటాయి. అది గోదావరి కావచ్చు, కృష్ణ కావచ్చు, ఇవన్నీ కూడా. అయితే 2014 ముందు ఇదంతా యునైటెడ్ ఆంధ్ర కాబట్టి ఎలాంటి ఇష్యూస్ లేవు. తెలంగాణ, ఆంధ్ర 2014లో రాష్ట్రాలు ప్రత్యేక రాష్ట్రాలుగా ఉన్నాయి. 2014 నుంచి కూడా. అయితే ఇప్పుడు గోదావరి వాటర్ ఏదైతే ఎక్సెస్ వాటర్ ఉందో దాదాపు 3000 టీఎంసీ ఆఫ్ వాటర్ బంగాళాఖాతంలో కలుస్తుంటుంది అనమాట. ఎక్సెస్ ఫ్లడ్ వాటర్ అనొచ్చు వీటిని. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిలో ఒక 400 టీఎంసీని మళ్లించాలనుకుంది. ముందు పోలవరం నుంచి బనకచెర్ల రిజర్వాయర్కి మళ్లించి అక్కడి నుంచి మనం చూస్తే కనుక రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాలకు ఈ నీళ్ళని మళ్లించే ప్రయత్నం అనమాట. అంటే గోదావరి నుంచి కృష్ణాకు, కృష్ణా నుంచి పెన్నాకు ఈ నీళ్ళని మళ్లించి ఎక్కడైతే డ్రాట్ ఉందో అక్కడ నీళ్లు తక్కువ ఉన్నాయో ఆ ప్రాంతానికి ముఖ్యంగా ఇలా చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ వాదన ఏంటంటే ఫ్లడ్ కంట్రోల్లో ఉంటుంది, ఇరిగేషన్ బెటర్గా ఉంటుంది, ఇండస్ట్రియల్ నీడ్స్ కానీ పంట సాగు కానీ బాగుంటుంది, డ్రింకింగ్ వాటర్ కూడా బెటర్గా ఉంటుందని చెప్పి ఏపీ అనుకుంటుంది అనమాట. దీనివల్ల దాదాపు ఆంధ్రప్రదేశ్లో 7 లక్షల ఎకరాలకు పైగా కొత్తగా సాగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ సాగులో ఉన్న 22 లక్షలకు పైగా ఎకరాల్లో ఎటువంటి నీటి ఎద్దడి రాకుండా ముందుకు సాగొచ్చు అనమాట.